అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో గుర్తు తెలియని దుండగులు శివలింగాన్ని ధ్వంసం చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలని సంబంధిత వర్గాలను ఆదేశించారు. ద్రాక్షారామంలో శివలింగానికి అపచారం జరిగిందన్న సమాచారాన్ని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ద్వారా తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శివలింగం ధ్వంసం ఘటనపై తాను జిల్లా ఎస్పీ, కలెక్టర్తో పాటు జిల్లా మంత్రితో మాట్లాడినట్లు మంత్రి ఆనం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని మంత్రి ఆనం సీఎం చంద్రబాబుకు వివరించారు. ఘాతుకానికి పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని, అలాగే ఘటనపై జరుగుతున్న దర్యాప్తు వివరాలను తనకెప్పటికప్పుడు తెలియజేయాలని సీఎం ఆదేశించారు. ధ్వంసమైన శివలింగం స్థానంలో నూతన శివలింగం పునఃప్రతిష్ఠ చేశామని, వేద పండితులు, అర్చకులతో శాస్త్రోక్తంగా పునఃప్రతిష్ఠ కార్యక్రమం పూర్తి చేసినట్టు వెల్లడించారు. దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో కార్యక్రమం నిర్వహించినట్టు సీఎంకు మంత్రి ఆనం వివరించారు. పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం ఘాతుకానికి ఒడిగట్టడం తెలిసిందే. సప్తగోదావరి తీరంలోని కపిలేశ్వర ఘట్టం వద్దనున్న పురాతన శివలింగాన్ని దుండగులు ధ్వంసం చేశారు. అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ లింగాన్ని పగలగొట్టడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.